బాలయ్య యువ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారా? వరుసబెట్టి కొత్త దర్శకులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? బాలయ్య కోసం క్యూ కొడుతున్న దర్శకులు ఎవరు? ఇంతకీ బాలయ్య కొత్తగా చేయబోతున్న సినిమాలేంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అలాగే వరుస సక్సెస్లు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ఆయన కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నారు. ఎన్బీకేను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందనేది దర్శకులకు ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఫ్యాక్ట్ కథలతోనే సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బాలకృష్ణ కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బాబే దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత తనకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాకు కథను సిద్ధం చేసుకునే పనిలో బోయపాటి ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా అలా సినిమా చేయనున్నాడు. అయితే మూవీ స్టార్ట్ అయ్యేసరికి సమయం పట్టొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఒక పౌరాణిక చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియదు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. వీరి కలయికలో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఉండొచ్చని టాక్. బాలయ్య లైనప్ లో ఉన్న దర్శకులతో పర్ఫెక్ట్ మాస్ సినిమాలు పడితే 200 కోట్ల కలెక్షన్స్ సునాయాసంగా అందుకుంటారనే మాట వినిపిస్తోంది. నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణను పాన్ ఇండియా స్టార్ గా చూడాలని ఆశపడుతున్నారు. త్వరలో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. అఖండ 2 చిత్రాన్ని బోయపాటి పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఏమైనా వరల్డ్ వైడ్ గా బాలయ్య ఇమేజ్ ను ఎస్టాబ్లిష్ చేస్తుందేమో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.